అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ 30వ తేదీ అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి మలుపులు వీరి జీవితంలో జరగబోతున్నాయి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. ఈ సమస్యల నుంచి వీరు బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలనేది అయితే మొత్తం కూడా తెలుసుకుందాం. అలాగే ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా వీరికి తగిన ఉపశాంతి అయితే లభిస్తుంది. అలాగే ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా వీరికి మంచి పరిష్కారాలు, మంచి శుభయోగాలు కలుగుతాయో మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైనా కానీ ఇదే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమై తీరుతుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే అయితే మీకు తీరుతుంది. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తీరండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం, మీరు చాలా రోజుల నుండి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఈ రోజున మీకు మంచి శుభవార్తనైతే వినబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. మరి అది దేనికి సంబంధించినటువంటి శుభవార్త, ఈరోజు మీరు పాటించవలసిన కొన్ని నియమాలు, అలాగే చేయవలసిన చిన్న చిన్నపాటి దేవతారాధనలన్నీ అవేంటో అనేది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అయితే చెప్పాలంటే మీరు చాలా యాక్టివ్గా ఫుల్ ఎనర్జీతో ఉంటారు. గత కొన్ని నెలలుగా మీరు ఏదైనా ఒక పని చేయాలనుకున్నా కానీ బద్ధకంగా అనిపించటం కానీ, లేదంటే రేపు చేద్దాంలే అని వాయిదా వేసుకోవటం వంటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అవన్నీ ఇవి మొదలు కాగానే కొంచెం కొత్తగా మీకు అయితే అన్ని మార్పు రాబోతుంది. ఈరోజైతే పూర్తిగా చేయాలనేటువంటి తపన, పట్టుదల మీలో విపరీతంగా పెరిగిపోయి గ్రహాల అనుకూలత వలన అయితే మీకు మీ యొక్క ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకేలాగా ఉంది. అంటే మీ యొక్క మాట తీరులో గల ఒక గాంభీర్యాన్ని, ఒక కమాండింగ్ పవర్ని వస్తుంది. అయితే మీరు అదే సమయంలో మీకు గుర్తుకుంచుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, అది ఆత్మవిశ్వాసం ఉండడం మంచిదే, కానీ అతి ఆత్మవిశ్వాసం అయితే ఉండకూడదు. కాబట్టి నాకు అన్నీ తెలుసు, నేను ఎవరి మాట వినవలసిన అవసరం లేదనే ధోరణిలో కనుక మీరు ఉంటే మీకు రావాల్సిన మంచి ఫలితాలన్నీ కూడా మీరు చేజార్చుకున్న వారు అటువంటి అవుతారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది మీకు చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం అయితే మీ ఆఫీస్లో పనితీరు గొప్పగా ప్రశంసలు లభిస్తాయి. మీరు టీం లీడర్లుగా కానీ, మేనేజర్లుగా కానీ ఉన్న వారికి అయితే గొప్ప గొప్ప సపోర్ట్స్ రాబోతున్నాయి, గొప్ప గొప్ప అవార్డ్స్ రాబోతున్నాయి. అలాగే మీ యొక్క నిర్ణయాల వలన కంపెనీకి మంచి లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పై అధికారుల దృష్టిలో అయితే మీరు మరింత స్థాయి గట్టిగా పెరిగిపోతుంది. పని ఒత్తిడి, గుర్తింపు పని ఖచ్చితంగా అయితే ఉంటుంది, కానీ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. రాత్రి పొద్దుపోయే వరకు పని చేయాలా అనేటువంటి అవసరం, అలాగే ఆ ఆలోచనలు మిమ్మల్ని సతమతం చేస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి లాభాలు గడించగలుగుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా అయితే వచ్చి తీరుతుంది. చాలా కాలంగా అయితే మీరు ప్రమోషన్స్కి పెండింగ్లో ఉంటే అవి రేపటి రోజున క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కొత్త అవకాశాలు, జాబు మీరు చేంజ్ అయ్యే అవకాశాలన్నీ చాలా గట్టిగా ట్రై చేస్తే కనుక ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మీకు వచ్చేటువంటి కొన్ని ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇంటర్వ్యూలో మీరు చెప్పేటువంటి సమాధానాలు చాలా స్పష్టంగా అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా ఉండాలి. జీతం విషయంలో కూడా మీరు కమాండింగ్ చేయకూడదు. అలాగే మీరు అమౌంట్ని కంపెనీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మీ వెనుక గోతులు తవ్వేటువంటి ప్రయత్నం కొంతమంది చేయవచ్చు, కానీ మీ తోటి ఉద్యోగస్తులు కొందరు మీతో బాగా నవ్వుతూ పైకి బాగుంటూ మిమ్మల్ని మీ అధికారి వద్ద మీ గురించి తప్పుగా చెప్పి మిమ్మల్ని అయితే చెడుగా చేయవచ్చు, కానీ అవేమి మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ యొక్క పనితనం ముందు వారి యొక్క కుట్రలను ఏమీ కూడా పనిచేయవు. మీరు కేవలం మీ పని మీద ఫోకస్ పెట్టండి, మిగతా విషయాలు అసలు పట్టించుకోవద్దు. వ్యాపారస్తులకైతే ఈ రోజున మీకు చాలా లాభాలు అయితే గడించబోతూ ఉన్నారు. మీ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా అయితే హోల్సేల్ వ్యాపారస్తులు, వ్యాపారం చేసేవారికి, సీజనల్ బిజినెస్లు చేసేవారికి ఊహించినటువంటి లాభాలు అయితే రాబోతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం విస్తరించడానికి ఈ రోజున సరైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఆలోచించి పెట్టడం వల్ల మరిన్ని లాభాలు అయితే గడించగలుగుతారు.
ఏదన్నా భాగస్వామి వ్యాపారంలో కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. మీ నిర్ణయం గట్టిగా తీసుకోవాలి. లీగల్ విషయాల్లో మాత్రం అన్ని పేపర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే భాగస్వామ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు. అంటే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవాళ్ళు పారదర్శకంగా ఉండాలి. డబ్బుల విషయంలో చిన్న అనుమానం వచ్చినా కూడా అది పెద్ద గొడవలకైతే దారి తీయవచ్చు. కాబట్టి ప్రతి రూపాయికి కూడా లెక్క రాసి పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే ఆర్థిక పరిస్థితి, ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అయితే మీకు ఈరోజు చేతికి డబ్బు అందగానే ఖర్చు పెట్టాలనే కోరిక కూడా చాలా బలంగా కలుగుతుంది. ముఖ్యంగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కొత్త బట్టలు, ఖరీదైన వస్తువులు, ఇంటికి సంబంధించిన డెకరేషన్ వస్తువులు కొనాలని చెప్పి ఎంతో ఖర్చు చేస్తూ ఉండే అవకాశం కూడా ఉంది. క్రెడిట్ కార్డును వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఈఎంఐల వలన అనుకోని చిక్కుల్లో అయితే పడుకోవద్దు. అలాగే మీకు ఈ రోజున చేయాలనుకున్నట్టు ముఖ్యమైన పని, వేరే వాళ్ళ దగ్గరకు మీరు అప్పులకు గ్యారంటీ సంతకాలు పెట్టడం వల్ల మీ స్నేహితుల నుంచి, మీకు సన్నిహితుల నుండి డబ్బు విషయంలో మధ్యవర్తిత్వం వహించటం వల్ల మీకు చివరికి డబ్బు పోయి స్నేహం కూడా చెడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారికి ఈరోజు రోగ నిరోధక శక్తి బాగుంటుంది. అంటే పెద్ద పెద్ద రోగాల భయం అనేది లేదు. అలాగే ఈ రోజున వేడికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. శారీరక సమస్యలు, అలాగే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల కళ్ళు మంటలు, నోటి పూత వంటి సమస్యలు అయితే మిమ్మల్ని కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మసాలాలు, కారం కొంచెం తగ్గించుకొని చలవ చేసే పదార్థాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, తాజాగా ఉన్నటువంటి పండ్లు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. మీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి పనితీరు వలన మీకు ఎక్కువగా చిరాకు వస్తుంది. ఖాళీగా కూర్చోవడం అనేది అస్సలు నచ్చదు. అలాగే మీ యాక్టివిటీస్ వలన రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం ఒక 10 నిమిషాలైనా ధ్యానం, ప్రాణాయామం, యోగా చేయడం వలన అవసరమైతే ప్రమాద హెచ్చరికలు ఇలాంటివి, ఇక్కడ వాహనాలు నడపవద్దు, రోడ్డు దాటేటప్పుడు అసలు తొందరపడి టైంకి వెళ్ళాలి అనేటువంటి అయితే మీరు కంగారులో పడిపోయి స్పీడ్ పెంచితే చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి. కుటుంబ జీవితం అనేది చాలా మిశ్రమంగా ఉంటుంది. కొన్ని రోజులు చాలా సంతోషంగా, కొన్ని రోజులు చిన్న చిన్న గొడవలతో సాగిపోయినటువంటి జీవితం ఈరోజు చాలా పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. పూర్తిగా జీవిత భాగస్వామి యొక్క పని ఒత్తిడి కారణంగా మీరు భార్యకు, భర్తకు తగిన సమయం కేటాయించలేకపోవచ్చు. ఇన్ని రోజులు అయితే వారి యొక్క సమయాన్ని అయితే ఇవ్వబోతున్నారు. అలాగే అర్థం చేసుకునే వారితో గడపడానికి ఈరోజు ప్లాన్ చేసుకోబోతున్నారు. చిన్న చిన్న సర్ప్రైజ్లు, గిఫ్ట్లు ఇవ్వడానికి వల్ల, ఇటువంటివి చేయడం వల్ల ఈరోజు బంధం బలపడుతుంది. అలాగే పిల్లలు చదువుల విషయంలో అయితే మంచి పురోగతి కనిపిస్తుంది. పేరెంట్స్కి, వారికి ఏవైనా పోటీల్లో మీరు గిఫ్ట్లు పొందడం వల్ల చాలా గర్వకారణంగా ఉంటాయి. అయితే కొంత మొండిగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. వారిని కూడా దండించకుండా ప్రేమతో నచ్చచెప్పడం అనేది చాలా ముఖ్యం. అలాగే ప్రేమలో ఉన్నవారు ఎవరైనా ఈరోజు మంచి సమయం మీ ప్రేమను ఇంట్లో చెప్పడానికి ధైర్యం చేస్తారు. ఈ వారం మీకు అలాగే చాలా నెగిటివ్ ఎనర్జీస్తో కూడినటువంటి పనులన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీగా అయితే మారబోతున్నాయి. మీరు కొత్తగా ప్రేమలో పడేవారైతే ఈ నెలలో మీకు అయితే మీ భాగస్వామి అనేది మిమ్మల్ని ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరగడం జరుగుతుంది. మీకు కొంత విశ్రాంతి దొరకకపోవచ్చు. అలాగే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఉద్యోగంలో అయితే వర్కింగ్ ఉమెన్స్కి ఈ రోజున చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు అనుకూలంగా, ప్రశాంతంగా కుటుంబంతో గడపబోతున్నారు. కానీ మీరు సమర్థవంతంగా అన్నిటిని కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. మీ ఆఫీస్లో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చదివితే చాలా గుర్తుండిపోతుంది. అలాగే అందరికీ కూడా మీరు విభిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుండబోతున్నారు. ఇక పోటీ పరీక్షల్లో అయితే ఎగ్జామ్స్ రాసేవారు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవారు అయితే అందరికీ ప్రిపరేషన్ స్పీడ్ను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. మీ కష్టపడితేనే ఫలితం ఎక్కువగా కనిపిస్తుంది. ఖచ్చితంగా విదేశీ విద్య, విదేశాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునేవారు విదేశాలకు వీసా ఎంట్రీలు సక్సెస్ అవుతాయి. యూనివర్సిటీల నుండి అడ్మిషన్స్ లెటర్స్ రాబోతున్నాయి. అలాగే అదృష్ట అంశాల గురించి అయితే తెలుసుకున్నట్లయితే కనుక అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అలాగే 6. ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద మీరు ఈరోజు ఈ సంఖ్యలు వచ్చేలాగా అయితే ప్లాన్ చేసుకుంటే మంచిది. అదృష్టపు రంగులు ఎరుపు, పసుపు, తెలుపు. ఈ రంగులు బట్టలు ధరించడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇలా ఈరోజు ఏ పని చేపట్టినా కూడా అన్నిట్లో మీరు విజయాన్ని అయితే సాధిస్తారు. ఇలా చెప్పాలంటే ఈ రోజున కొత్త పనులు మొదలు పెట్టాలన్నా కూడా చాలా మంచి రోజు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కోపాన్ని చాలా అదుపులో పెట్టుకోవాలి.
అలాగే మీరు ఎక్కువ కోపం పడితే కనుక మీ బంధాలు తెగిపోతాయి. అలాగే మీరు ఆర్థిక స్థితి గురించి ముఖ్యంగా అందరికీ చెప్పకండి. అలాగే మీరు చాలా రహస్యాలు ఏవైనా ఉంటే గనక మీరు పక్క వ్యక్తులకు, తెలియని వ్యక్తులకైతే మీ గురించి అస్సలు చెప్పకండి. ఆ సమస్యల విషయంలో పాటించవలసిన పరిహారాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు బాగా సాగిపోవడానికి, చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోవడానికి ఈ యొక్క పరిహారాలైతే పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధనతో పాటు దగ్గరగా ఉన్నటువంటి నాగేంద్ర స్వామి యొక్క పుట్టను కూడా దర్శించండి. అది చాలా శ్రేయస్కరం. అక్కడ దీపం పెట్టుకొని, మీ ఇంట్లో ముందుగా దీపం పెట్టుకొని మీరు పూజ చేసుకున్న తర్వాత, నిత్య పూజ చేసుకున్న తర్వాత, దీపారాధన చేసుకున్న తర్వాత మీరు గుడికి వెళ్ళి సందర్శించటం చాలా మంచిది. అలాగే మీరు హనుమాన్ చాలీసా, మీకు ధైర్యం ఎక్కువ అంటే ధైర్యాన్ని ఎక్కువ ఇస్తుంది. ఎన్నిసార్లు తెలియనటువంటి మీకు భయం వేసినా కూడా అలాంటప్పుడు హనుమాన్ చాలీసా చదవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రక్షణ కలుగుతుంది. ఎర్రని వస్తువులు దానం చేయండి. అలాగే ఎర్రని కందిపప్పు లేదా ఎర్రని వస్త్రాలు పేదవారికి దానంగా చేయడం వలన ఏదైనా దోష ప్రభావాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు పేదవారికి అన్నదానం చేయండి. పశుపక్షాదాలకు ఆహారాన్ని, నీటిని అందించండి. అలాగే గోమాతను పూజించండి. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేయాలని మొత్తం ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.